దేవుని వాక్యంలోకి వెళ్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం. యాక్ట్స్ 2:37. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, ఆ రోజు అనగా పెంతెకోస్తు దినమున జరిగిన ఒక గొప్ప ఉజ్జీవమును కారణమైన ఆ సంఘటన సందర్భాన్ని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మన ముందు ఉంచి ఉన్నారు. ఈరోజు మనం చదివిన వాక్యం మనకేం గుర్తు చేస్తుందంటే, ఇది ఒక ప్రశ్నగా మనకు వినిపిస్తుంది. అంతేకాకుండా ఆ ప్రశ్నకు కారణమైన వారి మనస్థితిని కూడా మనకు చూపెడుతూ ఉంది. ఆ వాక్యాన్ని మనం గమనిస్తే అక్కడ అపోస్తులతో అక్కడి జనులు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. మేమేం చేయాలి అనే ఒక ప్రశ్న మనకు అక్కడ వినిపిస్తుంది. అంతేకాదు, ఆ ప్రశ్న వారిలో పుట్టడానికి కారణమైన స్థితిగా వారి హృదయం నొచ్చుకోవడం మనకు కనిపిస్తుంది. ఈ హృదయం నొచ్చుకోబడిన స్థితి, అదే పశ్చాత్తాపం. ఈరోజు మన ధ్యానాంశం అదే. పశ్చాత్తాపం అనేది ఒక మార్పుకు మూలంగా మనకు కనబడుతుంది. ఎవరైనా తాము ఎలాంటి స్థితిలో ఉన్నామో అర్థం చేసి, తామున్న స్థితిని బట్టి విచారపడడం, తామున్న పరిస్థితిని బట్టి దుఃఖపడడం, ఆ పరిస్థితుల్లో తామున్నందుకు సిగ్గుపడడం, ఆ స్థితి నుంచి మారాలని ఆశపడడం, అదే ఒక పశ్చాత్తాప అనుభవం. అది పెంతెకోస్తు దినం మొదలుకొని ఈ రోజు వరకు ఎన్నో ఆత్మీయ జీవితాల రక్షణ అనుభవంగా మన ముందు కనిపిస్తుంది. మన స్వీయ అనుభవం కూడా అదే. ఒకరోజు ఈ రక్షణ మార్గంలో మనం ఆ అనుభవంతో అడుగుపెట్టిన వారమే. మనమున్న స్థితి బట్టి మనము దుఃఖపడి, మనమున్న పరిస్థితిని విచారించుకొని, మనమున్న స్థితిని బట్టి సిగ్గుపడి దేవుని దగ్గర మన మొరను వినిపించి, ఆ పశ్చాత్తాప అనుభవంలోకి మనం వచ్చి ఆయన రక్షణ అనుభవంలోకి తీసుకురాబడ్డ వాళ్ళమే. మనందరికీ ఆ రక్షణ అనుభవం ఆయన దయచేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మనందరము అర్థం చేయవలసింది, ఆ రక్షణ పొందుకోవడానికే కాదు, ఆ రక్షణను కొనసాగించడానికి కూడా, ఆ రక్షణ ఆనందాన్ని సంపూర్తిగా అనుభవించడానికి కూడా ఈ పశ్చాత్తాప అనుభవం మనలో అనునిత్యము ఉండాలి. ఇది ఆ రోజు మనం పశ్చాత్తాపడ్డాం, ఆయన కృప వల్ల రక్షించబడ్డాం, ఎంతో సంతోషం. కానీ ఈ పశ్చాత్తాప అనుభవం ప్రతిరోజు మన జీవితంలో ఉండాలి, మన హృదయంలో ఉండాలి. ఎందుకంటే ఈ ఆత్మీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో తప్పటడుగులు, ఎన్నోసార్లు పడిపోతున్నాం,
ఎన్నోసార్లు తప్పిపోయిన పరిస్థితి. ఏ ఒక్కరము లేము, ఏ తేడా లేకుండా అందరము దాదాపు అదే పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాం. అందుకనే ఈ పశ్చాత్తాప అనుభవం మన ఆత్మీయ జీవితంలో అనుదినము అవసరం. ఎందుకంటే ఈ అనుభవం ఎప్పటికప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని సరిచేస్తుంది, ఎప్పటికప్పుడు మన రక్షణ జీవితాన్ని సరిచేస్తుంది, సంపూర్ణం చేస్తుంది. ఈరోజు ఆయన బలచెంతకు చేరే ఈ సమయం కూడా అటువంటిదే, సరిచేయబడే సమయం, పశ్చాత్తాపపడవలసిన సమయం, పశ్చాత్తాప హృదయంతో ఆయన బలచెంతకు చేరవలసిన సమయం. అందుకనే వాక్యం మనల్ని ప్రతి వారం హెచ్చరిస్తుంది. ఎందుకంటే ఆ పశ్చాత్తాపం లేకుండా ఇక్కడికి చేరడం వలన ఏ ప్రయోజనం లేదు. గడిచిన సమయమంతా దేవునికి విరోధమైన మాటలు చెప్పి ఉన్నాం, దేవునికి విరోధమైన ఆలోచనలు చేసి ఉన్నాం, ఆయనకు ఆయాసకరమైన పరిస్థితుల్లో నిలబడి ఉన్నాం, నిర్ణయాలు చేసి ఉన్నాం. వాటన్నింటిని బట్టి పశ్చాత్తాపం పడవలసిన సమయం ఇది. ఎందుకంటే ఆ పశ్చాత్తాపంతో మనం ఇక్కడ చేరలేదంటే ఈ సమయము వల్ల ఏ ప్రయోజనము మనకు లేదు. అందుకనే వాక్యం ప్రతిసారి మనల్ని హెచ్చరిస్తూ ఉంది ఆయన బలచెంతకు చేరే ముందు. మనం ఎప్పుడు చదువుకునే మాట 1 కొరింథీ 11:28 చూస్తే, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఆ బలచెంతకు చేరే ముందు ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకోమని వాక్యం చెబుతూ ఉంది. అలాగే 31 చూస్తే, మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము అని వాక్యం చెబుతూ ఉంది. మనం అర్థం చేద్దాం, ఈ పరీక్ష, ఈ విమర్శ, ఇదే పశ్చాత్తాప అనుభవం. దేవుడు అందుకే ఈ సమయం ఇచ్చారు. గడిచిన కాలమంతా ఆయనకు విరోధంగా నడిచి, విరోధంగా ప్రవర్తించి, ఈ సమయాన్ని మనం ఆ పశ్చాత్తాప అనుభవంలోకి ఈ సమయం మనం రాలేదంటే, ఆ పశ్చాత్తాప హృదయాన్ని ఆయన ముందర ఉంచలేకపోతే ఇక్కడ చేరి మనము ఏ ప్రయోజనము లేదు మనకు. వాక్యం అందుకనే చెబుతూ ఉంది, ఇది సరిగా లేదంటే శిక్షావిధి తప్పదు. ఇది ఎలా మన జీవితంలో ఉంది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలాసార్లు ఇక్కడే మనం సరిగ్గా ఉండలేకపోతున్నాం, తప్పులు చేస్తూ ఉన్నాం, కానీ ఏ పశ్చాత్తాపం మనము చూపలేకపోతూ ఉన్నాం. అందుకనే ఏ మార్పు మన జీవితంలో కనబడడం లేదు. మనం ముందే అర్థం చేశాం, ముందు మాటలోనే, పశ్చాత్తాపము మనలను మార్పులోకి నడిపిస్తుంది. ఈరోజు మన జీవితం ఏ మార్పు లేకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉంది అని అంటే మనం అర్థం చేయాలి మనలో పశ్చాత్తాపం ఎంత ఉంది. ఎందుకు ఈ మార్పు మన జీవితంలో జరగడం లేదు? నిజంగా మనం ఉన్న స్థితిని అర్థం చేస్తున్నామా? దాన్ని బట్టి మన హృదయంలో నొచ్చుకుంటున్నామా? ఆ స్థితి నుంచి బయటపడాలని కోరుకుంటున్నామా? దానికోసం ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉన్నామా?
ఇవన్నీ మన జీవితంలో జరుగుతున్నాయంటే ఖచ్చితంగా మన జీవితం మారుతుంది. లేదు అంటే ఇంకా ప్రమాదంలోనే ఉంటాము. ఒకసారి మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఇది ఏదో టైంపాస్ కోసమో ఆచారం కోసమో గడిపే సమయం కాదు, ఎంతో గొప్ప సమయం. ఆయన క్షమాపణ పొందే సమయం, ఆయన ముందర మన ప్రతి పరిస్థితిని ఉంచే సమయం, ఆయన బలాన్ని, మన ప్రతి బలహీనతను పోగొట్టుకొని ఆయన బలాన్ని పొందుకునే సమయం, ఆ బలంతో ముందుకు నడవవలసిన సమయం. ముందుగా ఒక విషయం చూద్దాం. చాలామంది తమ పాపములను బట్టి, ఒకసారి మనం ఈ మాటను అర్థం చేద్దాం, తమ పాపములను బట్టి అపరాధులమని భావించని వారెవరు పశ్చాత్తాప అనుభవంలోకి రాలేరు. అలా అని అపరాధులమని భావించే వారందరూ కూడా పశ్చాత్తాపాన్ని పొందలేరు. ఇది మనం అర్థం చేయాలి. ఇది మనం అర్థం చేయాలంటే ఒక బైబిల్లో ఒక వ్యక్తిని మనం చూడాలి. ఎందుకంటే పశ్చాత్తాపానికి ముందు మనలో మన పాపాలని బట్టి అపరాధ భావం కలుగుతుంది, కానీ అది అన్నిసార్లు పశ్చాత్తాపానికి దారి తీయకపోవచ్చు. ఆ పరిస్థితి ఏంటి మనం ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యము 24-25, యాక్ట్స్ 24-25. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబో విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పెను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, పౌలు గారు చెప్పిన మాటలు విని ఫిలిప్పు తాను అపరాధినని తలంచాడు. అతనికి అర్థమైంది, నేను తప్పు చేస్తూ ఉన్నాను, నేను పాపంలో ఉన్నానని అర్థమైంది, కానీ పశ్చాత్తాపం చెందలేదు. ఈరోజు కూడా చాలామంది ఇదే స్థితిలో ఉంటున్నారు. తప్పు చేశామని అర్థం అవుతుంది వాళ్లకు, తప్పు చేశామని అర్థం అవ్వడం కాదు, దాన్ని సరిచేసుకునే మార్గంలోకి రావడమే నిజమైన పశ్చాత్తాప అనుభవం. ఇంకా మనం చూస్తే కొంతమంది వారి పాప ఫలాన్ని బట్టి పాపంలో పట్టబడడం చేత బాధపడేవారిగా ఉన్నారు. చాలామంది వారు చేసిన నేరానికి చింతించరు, కానీ నేరస్తునిగా ఎక్కడ పట్టుబడతామో దానివల్ల కలిగే శిక్షకు భయపడేవారిగా ఉంటూ ఉన్నారు. వాళ్ళు తప్పు చేస్తున్నామనే బాధ ఉంది, కానీ వాళ్ళ భయం ఏంటి అంటే ఇది బయటపడితే శిక్ష పొందాల్సి వస్తుంది. అందుకనే వాళ్ళు అది ఒప్పుకోవడం లేదు, అందుకనే వారిలో పశ్చాత్తాపం కనబడడం లేదు. వాక్యం చెబుతుంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. చాలామంది తాము చేసిన దాన్ని బట్టి బాధపడుతూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు, కానీ ఏ పరివర్తన వారిలో ఉండదు. ఈ స్థితి లోకంలో కాదు, సంఘంలో కూడా కనబడుతుంది. ఎందుకంటే అలాంటి ప్రార్థనలు వినిపిస్తాయి మనకు. ఆ ప్రార్థనలో ఎంతో బాధ, ఎంతో దుఃఖం, అదంతా ప్రార్థన వరకే. ప్రార్థన దాటిందంటే మళ్ళీ శరా మామూలే, ఏ పరివర్తన ఉండదు. ఇది కాదు పశ్చాత్తాపం. అర్థం చేద్దాం సంగమా. ఇంకొక ప్రయత్నం మనం
మనం చూస్తూ ఉంటాం. అదేంటంటే తమ తప్పులను మంచి పనులతో సరిచేసుకునే ప్రయత్నం. వీరు తప్పులను చేస్తారు, ఆ తప్పును అర్థం చేస్తారు, కానీ దాన్ని సరిచేసుకోవడానికి కొన్ని మంచి పనులు చేసే ప్రయత్నం చేస్తారు. అవి కూడా కొంతవరకే. అందులో కూడా ఏ చిత్తశుద్ధి ఉండదు. వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే తమ తప్పు కనబడకుండా ఆ తప్పును కవర్ చేయడానికి ఏదో ఒక మంచి పనిని అందరికీ చూపెట్టడం. అది ఏ రోజు పశ్చాత్తాపానికి మార్గం కాదు. దానితో పశ్చాత్తాపం రాదు. అందుకనే అటువంటి వారి జీవితాల్లో ఏ మార్పు కనబడదు. ఇంకొందరు ఎంతో భక్తిపరులుగా కనిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అన్ని ఆచారాలు పద్ధతులు పాటిస్తారు. దాని ద్వారా తాము మారామని చూపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. బైబిల్లో మనం చూస్తాం, పరిసయ్యులు ఇలాంటి వాళ్ళే. తమ నడవడికలో ఆచరణలో ఎంతో నిష్ఠాగరిష్ఠులుగా ఉంటారు. వాళ్ళు ఏ ఒక్కటి కూడా తప్పకుండా వాళ్ళు పాటిస్తారు. పద్ధతులన్నీ, ఉపవాసం ఉంటారు, ప్రార్థిస్తారు, ఆచారాలన్నీ పాటిస్తారు. అయినప్పటికీ ఎన్నడూ వారిలో పశ్చాత్తాప అనుభవం మనం చూడలేము, మనకు కనబడదు. అందుకనే బాప్సిజం ఇచ్చే యోహాను వాళ్ళు బాప్సిజం తీసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళతో చేసిన హెచ్చరిక మనకు జ్ఞాపకం ఉంది. ఆయన తన దగ్గరికి వచ్చిన వారిని గద్దించి, పరిసయ్యులతోనూ సద్దుకయ్యులతోనూ అనేకులు బాప్తిస్వం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని వారిని గద్దించిన పరిస్థితి మనకు జ్ఞాపకం. అంతేకాదు ప్రభు యేసు కూడా చెప్పారు. మత్తయి 5:20 మనం చూస్తే, మాథ్యూ 5:20, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో చెప్పుచున్నాను. అంతేకాదు ఆయన చెప్పారు, ఈ నరహత్య చేయకుండా ఉండడం, వ్యభిచారం చేయకుండా ఉండడం కాదు, అలాంటి ఆలోచన, ఆ నరహత్యకు కారణమైన కోపం, ఆ వ్యభిచారానికి కారణమైన చెడు తలంపు, అవి ఆ చెడు ఆలోచనలు లేకుండా సరిచేయబడడమే నిజమైన పశ్చాత్తాపం. అదే నిజమైన పశ్చాత్తాపానికి మార్గం. ఇంకొక పరిస్థితి, కొందరికి తమ తప్పు తెలుసు, దాన్ని సరిచేసుకునే పద్ధతి తెలుసు, కానీ ఆచరణలో ఏది వాళ్ళు చెయ్యరు. నిజమేంటి అనేది తెలిసినంత మాత్రాన సరిపోదు. ఆ నిజాన్ని మన జీవితంలో ఆచరిస్తేనే ఫలితం ఉంటుంది. రోమా 10:10 ఒక మాట మనం చూస్తాం. విశ్వాసం గురించి చెప్పబడిన మాటను మనం చూస్తే, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? చాలామంది పరిస్థితి ఇదే. ప్రభు యేసు దేవుడని ఒప్పుకుంటారు, నమ్ముతారు, కానీ అవి మాటల వరకే, చేతలలో కనిపించదు, ఆచరణలో కనిపించదు. ఎలా నిజమైన పశ్చాత్తాప అనుభవం వాళ్లకు దొరుకుతుంది? ఎలా వాళ్ళ అనుభవంలోకి వస్తారు? దావీదు అనుభవాన్ని ఒకసారి చూద్దాం. కీర్తన 51 మొదటి 4 వచనాలను చూస్తే, సామ్ 51 ఫస్ట్ 4 వర్స్. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము,
నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. ఇక్కడ దావీదు తాను చేసిన పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, దేవుని ముందర ఉంచుతూ ఉన్నాడు. కానీ ఆ పాపము నీకే విరోధంగా చేశాను, నిన్నే బాధ పెడుతూ ఉన్నాను నా పాపం వల్ల అనే ఒక మనస్సును మనకు చూపిస్తూ ఉన్నాడు. మన పాపంతో దేవుణ్ణి నొప్పించామనే ఒక దుఃఖం, అదే మనల్ని నిజమైన పశ్చాత్తాపంలోకి నడిపిస్తుంది. ఈరోజు ఆ దుఃఖం మనలో ఉందా? ఎంతసేపు మన బాధ, మన వల్ల ఇతరులు పడే బాధనే తప్ప దేవుడు మన పనుల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన జీవితం ద్వారా ఆయన ఎంత బాధపడుతూ ఉన్నాడు, అది అర్థం చేయకుండా ఎలా మనము పశ్చాత్తాప అనుభవంలోకి వస్తాం? మనం చేసిన పాపాన్ని బట్టి మనం నొచ్చుకోవడం మంచిది, బాధపడడం మంచిది. కానీ దానివల్ల దేవుడు ఎంత బాధపడుతూ ఉన్నాడు, ఆయన హృదయం ఎంత నొచ్చుకుంటుంది, ఈ ఆలోచన ఎప్పుడైనా మనం చేస్తూ ఉన్నామా? ఎందుకంటే అదే మనల్ని నిజమైన పశ్చాత్తాపంలోకి నడిపిస్తుంది. చాలాసార్లు మనం మన తప్పుని బట్టి బాధపడుతూ ఉన్నాం, మన తప్పును బట్టి ఇతరులు బాధపడటం చూస్తూ ఉన్నాం. కాబట్టి అంతవరకే పరిష్కారం గురించి ఆలోచిస్తూ ఉన్నాం. మన బాధను పోగొట్టుకోవడానికి మన తప్పులను సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, లేకుంటే దానికి ఏదో ఒక ఉపశమనాన్ని వెతుకుతూ ఉన్నాం. ఇతరులను బాధ పెట్టిన సందర్భంలో వాళ్ళను సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, వాళ్ళను సంతోషపెట్టే పనులు చేస్తూ ఉన్నాం. కానీ నిజంగా మన తప్పులను బట్టి దేవుడు ఎంత బాధపడుతూ ఉన్నాడు అనేది అర్థం చేయడం లేదు. అది అర్థం చేస్తే ఈ ప్రయత్నాలన్నీ బంద్ చేస్తాం. అది అర్థం చేస్తే ఈ ప్రయత్నాలు ఏవి మనం చేయం. ఎందుకంటే అది అర్థం చేసిన వారికి ఒకటే మార్గం, అది పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపం వల్ల మాత్రమే దేవుని బాధను మనము నివారించగలుగుతాం. మన హృదయ పశ్చాత్తాపం ఒక్కటే మార్గము కనబడుతుంది. అప్పుడు మనుషుల బాధ నివారించాలంటే అనేక ప్రయత్నాలు కనబడతాయి, అనేక పనులు గుర్తుకొస్తాయి మనకు. కానీ దేవుని బాధ మనం చూడగలిగితే మనం చేసే ఏ పని, ఏ ప్రయత్నం ఆయన బాధను దూరం చేయలేదు. కేవలం మన హృదయ పశ్చాత్తాపం మాత్రమే ఆయన బాధను దూరం చేస్తుంది. ఎందుకంటే ఆయనకు కావాల్సింది మన హృదయమే. ఆయన మన హృదయాన్నే చూస్తూ ఉన్నాడు. అలాగే 32వ కీర్తన 5వ వచనంలో మనం చూస్తే, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమంలో ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. మళ్ళీ దావీదు అనుభవం మనకు చూపెడుతూ ఉంది. మనం మన తప్పులను దేవుని ముందర ఒప్పుకునే ఒక పరిస్థితి, అప్పుడే మన పాపములకు పరిహారం. చాలాసార్లు మనం తప్పులు దాచిపెడుతున్నాం. కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో మన తప్పులను ఒప్పుకుంటున్నాం. కానీ మనుషుల ముందు,
ఒప్పుకునేవారిగా ఉంటూ ఉన్నాం, అప్పుడప్పుడు మనుషుల కొరకు ఒప్పుకునేవారిగా ఉంటూ ఉన్నాం. దేవుని ముందర ఒప్పుకోవడం లేదు. అందుకనే మళ్ళీ మళ్ళీ ఆ తప్పులు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని ముందర ఒప్పుకున్న ప్రతి పాపానికి పరిహారం ఉంది. దేవుని ముందర ఒప్పుకొని పశ్చాత్తాపపడిన ప్రతి పాపానికి పరిహారం ఉంది. ఈరోజు మన పాపాలకు పరిహారం లేని పరిస్థితుల్లో మనం ఉంటున్నామంటే నిజంగా మనం దేవుని ముందర ఒప్పుకుంటున్నామా? పాప పరిహారం దేవుని ముందర నిజాయితీగా మనం పాపం ఒప్పుకుంటేనే దొరుకుతుంది. పాపాన్ని గురించి నిజాయితీగా ఉండడం, మన పాపాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేయకుండా ఉండడం, తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతకకుండా ఉండడం, ప్రాయశ్చిత్తం అనుభవించడానికి సిద్ధపడడం, పాపాన్ని ఒప్పుకోవడమే కాదు వాటిని మరొకసారి చేయకుండా ఉండడం, వాటికి దూరంగా ఉండడం, వాటిని అసహించుకోవడం, ఇవన్నీ మనుషుల ముందు ఒప్పుకుంటే ఇవి మన జీవితంలో జరగవు. దేవుని ముందర ఒప్పుకోవాలి, అప్పుడే జరుగుతుంది. ఇవన్నీ మన జీవితంలో జరగడం లేదు అంటే బహుశా మనం మన తప్పులను మనుషుల ముందే ఒప్పుకుంటున్నాం, దేవుని ముందర నమ్మకంగా ఉంచలేకపోతూ ఉన్నాం, ఒప్పుకోలేకపోతూ ఉన్నాం. దేవుని ముందర ఒప్పుకునే మనసు, అది మాత్రమే నిజమైన పశ్చాత్తాపంలోకి నడిపించబడుతుంది. చాలామంది ఆ పని చేయలేకపోతున్నాం. అందుకనే మళ్ళీ మళ్ళీ అదే రొచ్చులో పడిపోతూ ఉన్నాం. ఏ విముక్తి, ఏ పరిహారం పొందలేని పరిస్థితుల్లో, ఏ మార్పు కానరాని పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నాం. చివరగా ఒక మనిషిని మనం చూద్దాం. లూకాసు వార్త 19:8, లూక్ 19:8. ఇక్కడ దేవుడు ఒక మనిషిని మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు, చూపిస్తూ ఉన్నాడు. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని ఎద్దనైనను అన్యాయంగా దేనినైనను తీసుకొని నేడల అతనికి 4 గింతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. జక్కయ్య గురించి మనకు తెలుసు. ఆయన ప్రభువు దగ్గర తన పాపాలను ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడమే కాదు, తన తప్పును అర్థం చేశాడు. అర్థం చేయడము, ఒప్పుకోవడం మాత్రమే కాదు, దాన్ని సరిచేసుకునే పని చేయడం, అది మాత్రమే నిజమైన పశ్చాత్తాపం. చాలామంది మాటలు కోటలు దాటుతాయి, కానీ కాళ్ళు గడప దాటవు. అందుకనే ఎప్పుడు వారిలో పశ్చాత్తాప అనుభవం కనబడదు. జక్కయ్య జీవితం మనకేం చెప్తుంది? క్రియారూపకమైన పరిచర్య, అది మాత్రమే నిజమైన పశ్చాత్తాప అనుభవంలోకి మనల్ని నడిపిస్తుంది. దాని ఫలితమే మారు మనస్సు, దాని ఫలమే రక్షణ. అందుకే జక్కయ్య జీవితంలో దేవుడు చెప్పిన మాట 19:9 మనం చూస్తాం. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇది నిజమైన పశ్చాత్తాపానికి ఫలం. అది లేదంటే రక్షణ లేదు. ఈ మాట మనము చాలా తీవ్రంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈరోజు నిజమైన పశ్చాత్తాప అనుభవం మనలో లేదంటే మనకు రక్షణ లేదు సంగమా. అర్థం చేద్దాం. మాటలతో చెప్పడం కాదు,
మన క్రియల ద్వారా, మన జీవితాల ద్వారా ఆ అనుభవాన్ని దేవుని ముందర ఉంచడానికి సిద్ధపడదాం. అప్పుడే మనకు మేలు, ఆయనకు మహిమ. ఈ మాటలు అర్థం చేసుకొని ఆరాధన చేసుకుందాం.